హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. మేము ఉంటున్న అపార్ట్మెంట్‌లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా చాలా బాగా చేశారండి. 9 రోజులు 9 ఈవెంట్‌లతో చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేశారు. లాస్ట్ 3 రోజులైతే వేరే లెవెల్ అనుకోండి. అక్కడున్న అపార్ట్మెంట్‌లో ఉన్న పిల్లలందరూ అక్కడ డాన్స్ పెర్ఫార్మన్స్, సింగింగ్, డాన్స్ ఇయన్నీ చాలా బాగా చేశారు. ఒకరోజైతే తంబోలా గేమ్స్ పిల్లలకి, పెద్దలకి సెపరేట్‌గా చాలా బాగా చేశారండి. అండ్ డెకరేషన్ గూడా, లైటింగ్ గూడా చాలా నీట్‌గా పెట్టారు. మా అపార్ట్మెంట్ యొక్క అసోసియేషన్ మెంబర్స్ అండ్ అక్కడున్న స్టాఫ్ అందరూ కలిసి ఇంత బాగా అరేంజ్‌మెంట్స్ చేశారండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్‌తో ఈ వినాయక చవితినైతే చాలా సక్సెస్‌ఫుల్‌గా చేశారు. అండ్ లాస్ట్ రోజు నిమజ్జనం రోజైతే అది ఇంకో లెవెల్ అనుకోండి అసల. ఈ వీడియోలో లాస్ట్ డే నిమజ్జనం రోజు ఏమేమి చేశారో అవన్నీ నేను కవర్ చేశానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి 2 పార్ట్స్ కింద చేశాను. ఫస్ట్ పార్ట్‌లో ఓన్లీ గణేష్ యొక్క విగ్రహాన్ని బయటికి తీసి క్రెయిన్ మీద ఎలా పెట్టారు అండ్ లాస్ట్ డే ఈవినింగ్ పూట 9 రోజులు పూజలు చేసుకొని స్వామివారిని విగ్రహాన్ని కదుపుతారు కదా! అది ఏ విధంగా కదిపారో ఈ వీడియోలో కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేస్తానండి. ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే ముందు ఈ తీన్మార్ డప్పులతో చిన్న గిమ్స్ లాగా అపార్ట్మెంట్స్‌లో ఉన్న అన్ని టవర్స్ ముందు తిరిగారండి. చాలా బావుందిది. అండ్ లడ్డూ వేలం పాట. ఈ 9 రోజులు వినాయక చవితి ఒక ఎత్తయితే, ప్రతి పందిరుల్లో ఎవరెక్కడ చేసినా గానీ హైలైటింగ్ వచ్చేసి లడ్డూ వేలం పాటండి. నాకు తెలిసి మన స్టేట్‌లో ఉన్న లడ్డూలు వేలం పాట అన్నీ లెక్కేసుకుంటే నాకు ఏదో ఒక స్టేట్ బడ్జెట్ అయితే దాటిపోతది. ఆ రేంజ్‌లో లడ్డూ వేలం పాటలు వేస్తున్నారు అన్ని చోట్ల. అలాగే ప్రతి చోట క్రేజీగా ఉంటుంది కదా! మా లడ్డూ పాట కూడా చాలా క్రేజీగా ఉంది. అది వీడియో నేను ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువవుతుందండి. లడ్డూ వేలం పాట సెపరేట్ వీడియో ఒకటి చేశాను. అది డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కంప్లీట్ లడ్డూ వేలం పాట అండ్ స్వామివారికి నోట్లు దండగా వేస్తారు కదా! ఆ నోట్ల యొక్క వేలం పాట మా అపార్ట్మెంట్‌లో ఒకళ్ళు ఒక కుటుంబానికి తట్టింది. వాళ్ళకే దక్కాయి 3ను. ఆ వీడియో అయితే చాలా క్రేజీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడండి. కంప్లీట్ వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఓకేనా లైన్ దగ్గర కూడా అలా కొట్టే సరిపోతుంది ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదేవ జమాన ఆయుస్తేజో దాని పట్టుకోండి అందరూ పట్టుకోండి అందరూ పట్టుకోండి మధ్యలో దేవుడు అటు ఇటు గ్యాప్ ఉండదు ఓం హిరణ్యపాత్రం బుధో పూర్ణందదాది మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ జమాన ఆయుస్తేజో దదాతి ये बोल गजानन भगवान की जय, महाराज की जय, महाराज की जय, आनंद भगवान की जय, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मंगलमूर्ति मोरया, मंगलमूर्ति मोरया, समस्त मंगलानि मंगलानि भवन्तु कलगकोंडि जय बोलो गणेश महाराज की जय अंदर हेमंत हेमंत కూర్చోటం కాదు రైట్ రాఘవ రైట్ రైట్ महाराज की जय ओके महाराज की जय महाराज की जय राइट गट्टिगा पद्धति जय बोलो गणेश महाराज की जय
మీరు వీడియోలో చూడొచ్చండి. 2 లడ్డూస్ ఉన్నాయి. ఒకటి పెద్ద లడ్డు, ఒకటి చిన్న లడ్డు. పెద్ద లడ్డు వేలం పాట చాలా క్రేజీగా ఉంటుంది. చిన్న లడ్డు వేలం పాట వేద్దాం అనుకునే టైంకి వర్షం వచ్చి ఇంకా వేలం పాట అనేది ఆపేశారు. పెద్ద లడ్డూతో ఇంక వేలం పాటలు ఆపేశారు. ఆ వీడియో మొత్తం నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చూడండి కంప్లీట్ వీడియో అనేది. వినాయక స్వామిని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ఒక పెద్ద క్రెయిన్ తీసుకొచ్చారండి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే కష్టపడితే గాని ఈ క్రెయిన్‌తో ఆ స్వామిని లిఫ్ట్ చేసి ఆ లారీ మీద పెట్టారు. 9 రోజులు అపార్ట్‌మెంట్ మొత్తం పూజలతో, ఈవెంట్‌లతో సందడి సందడిగా ఉండేది. ఈ 9దో రోజైతే ఇంకో రేంజ్‌లోకి తీసుకెళ్ళిపోయారు ఈవెంట్ మొత్తాన్ని. అసల పార్ట్ 1 కన్నా పార్ట్ 2 హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ అండి. దేవుడిని ఆ అపార్ట్‌మెంట్ అన్ని టవర్స్ ముందు తిప్పడము, ఆ తీన్మార్ డప్పులతో, ఆ డిస్కో లైట్స్‌తో చాలా బావుంది. అండ్ క్వాకర్స్ పేల్చటము, ఆ ఫైర్ వర్క్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. మొత్తం పార్ట్ 2లోనే ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ అంట. చాలా బావుంటుంది. పార్ట్ 2 మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పార్ట్ 2 వీడియో అనేది. అది గూడా నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. చూడండి పార్ట్ 2 వీడియో.